హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 13. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. జాను, నువ్వేంటి ఇంత ఆవేశంగా వాళ్ళతో గొడవ పడ్డాం? నిన్ను నేనెప్పుడూ ఆవేశంగా చూడలేదు. సమస్యను ఓర్పుతో సాల్వ్ చేస్తావు కదా. అమ్మా, ఏమో తెలీదు, తనను అలా చూడగానే నా వల్ల కాలేదు. అత్త అనగానే అమ్మాయిన సంగతి మర్చిపోయారెందుకు? తనను, తన ఇంటిని, తన కొడుకుని నమ్మి వచ్చిన ఓ ఆడపిల్లని తన కూతురుగా చూడలేదా? తనను అలా చూసేసరికి అత్తంటేనే భయం వేస్తుంది. అందరూ నీ అంత మంచిగా ఉండరు కదమ్మా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకే నా వల్ల కాలేదు. ఈసారి ఇంకెప్పుడు తన కోడల్ని బాధ పెట్టదు. నా కూతురైనా నా కొడుకైనా నా దృష్టిలో అందరూ ఒకటే. తప్పు చేసింది ఎవరైనా ఇలానే శిక్ష వేస్తాను. ఇకపై ఈ విషయంలో మనం మళ్ళీ మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడితో అన్నీ మర్చిపోండి. ఈ రోజు నుంచి నామిని మన కూతురు కాదు, ఈ ఇంట్లో పని మనిషిగా ఉంటుంది, ఉండాలి కూడా అంటూ సీరియస్గా అనసూయ చెప్పి తన రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడే ఉన్న అందరూ కూడా ఇంకేం మాట్లాడలేక వాళ్ళ వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు. రామా, మీ మామ్ నువ్వు చెప్తే తప్పకుండా ఒప్పుకుంటుంది. నువ్వే తనతో మాట్లాడి తన కోపం తగ్గేలా చేయాలి రామా. డాడ్, ఐ విల్, బట్ మామ్కి ఆవేశంలో మనం ఏం చెప్పినా కూడా ఒప్పుకోదు. షీ నీడ్స్ సమ్ టైం అంటూ రామ నామిని దగ్గరికి వెళ్తాడు. నామిని అంటూ తన దగ్గరికి వచ్చింది జనని. జననిని చూడగానే నామిని కోపంగా చూస్తూ, నువ్వు అనుకున్నది చేసేసావు కదా. మా మామ్కి నా మీద మొత్తం చెప్పి నీకు నచ్చింది చేసావు కదా అంటూ జననిని కొట్టడానికి వచ్చింది నామిని. నామిని అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన రామ తనను ఆపేస్తూ, ఏం చేస్తున్నావు నామిని అంటూ అనేసరికి, బ్రో, దీనంతటికీ రీజన్ ఇదే. నా మీద మామ్కి చెప్పి నన్ను ఇలా చేసింది. నామిని, యూ హ్యావ్ మిస్టేకెన్. నేనేం చెప్పలేదు. నన్ను నమ్మి నామిని ఆంటీకి నీ మీద నేనెందుకు చెప్తాను? జనని, కీప్ క్వైట్ అండ్ ప్లీజ్ నువ్వు వెళ్ళు. నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటూ జననిని పంపించి నామిని అంటూ రామ తన చేయి పట్టుకునేసరికి, బ్రో అంటూ నామిని ఏడుస్తూ రామని హక్ చేసుకుంది. నామిని, డోంట్ వరీ, మామ్కి కోపం ఎంత ఎక్కువో మన మీద ప్రేమ కూడా ఎక్కువే కదా. ఆ ప్రేమే నిన్ను క్షమించేలా చేస్తుంది. ఇట్స్ యువర్ గోల్డెన్ టైం. నామిని, ఇప్పుడు నీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. నీకు నచ్చినట్టు ఉండొచ్చు. బట్ వన్ థింగ్, మనకి నచ్చినట్టు ఉండడం ముఖ్యమే, కానీ దానివల్ల మరొకరు సఫర్ అవ్వకూడదు. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. నీకేం కావాలన్నా చూసుకోవడానికి అన్నయ్య ఉన్నాడు కదా అంటూ నామినికి ధైర్యం చెప్పి తనకి ఫుడ్ తినిపించి అక్కడి నుంచి రామ బయటకు వచ్చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మిథిలా నగరిలో అపార్ట్మెంట్స్. మార్నింగ్ డోర్ బెల్ రింగ్ అవుతుంటే కిచెన్ నుండి కవిత అరుస్తుంది. జానకి, మీ నాన్న జాగింగ్కి వెళ్ళి వచ్చినట్టున్నాడు, డోర్ ఓపెన్ చేయి అంటూ కవిత అనేసరికి జానకి డోర్ ఓపెన్ చేస్తుంది. జానకి డోర్ ఓపెన్ చేసేసరికి లైట్ గ్రీన్ కలర్ శారీలో లూజ్గా ఉన్న తన హెయిర్ గాలికి ఎగురుతుంటే తన ముంగురులను వెనక్కి మడిచి చెవి వెనక పెడుతూ ఉంటే దివి నుండి దివికొస్తున్న అప్సరసలా ఉన్న జానకిని చూడగానే కన్నార్పకుండా చూస్తుండిపోయాడు. విలాస్ గారు, మిమ్మల్ని విలాస్ గారు, మీరేంటి ఇక్కడేం చేస్తున్నారు అంటూ జానకి అంటుంటే విలాస్ మాత్రం ఏం మాట్లాడకుండా తన అందాన్ని చూస్తున్నాడు. జాను, నేనే తనని కాఫీకి ఇన్వైట్ చేశాను. విలాస్, పద బాబు లోపలికి అంటూ శేఖర్ అనేసరికి జానకి పక్కకు వచ్చేసరికి, నేను అంకుల్ చెప్పినందుకే కాదు జాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కంగ్రాట్స్ చెప్పాలని వచ్చాను. ఈరోజు ఫ్లాట్స్ మొత్తం నీ పేరే వినిపిస్తుంది. నిన్న నువ్వు అదర కొట్టేశావు కదా. పోలీస్ వాళ్ళు చేయలేనిది నువ్వు చేశావు కదా. ఆంటీ, నిజంగా మీ అమ్మాయి చాలా గ్రేట్ అంటూ విలాస్ అంటుంటే కవిత కాఫీ తీసుకొచ్చి తన ఎదురు పెడుతూ, నువ్వు వచ్చింది కాఫీ కోసమే కదా. కాఫీ తాగేస్తే పనులుంటాయి కదా. అదే, నీకు పనులుంటాయి అంటున్నా.
జాను నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు గుడికి వెళ్ళాలి కదా. అంకుల్ జాను చాలా స్పెషల్గా ఉంది. ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా? ఈరోజు జానకి బర్త్డే బాబు అంటూ శేఖర్ అనేసరికి విలాస్ జానకిని విష్ చేయడానికి తన హ్యాండ్ పట్టుకుంటూ విష్ చేస్తుంటే, జాను నీకు అకాడమీ టైం అవుతుంది కదా, ఫస్ట్ నువ్వు గుడికి వెళ్ళాలి పదా అంటూ జానకిని తీసుకుని కిచెన్లోకి తీసుకెళ్ళి జానకికి దిష్టి తీసింది. అమ్మ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటూ జానకి అంటుంటే, నీ మీద ఎలాంటి పాపిష్టి కళ్ళు పడకూడదు, అందుకే నువ్వు మాత్రం గుడికి వెళ్లకుండా అకాడమీకి వెళ్తే ఒప్పుకోను చెప్తున్నాను కదా. అమ్మా నీకు మాట ఇచ్చాను కదా, చేయకుండా ఉంటానా? లేదంటే నువ్వు ఒప్పుకోవు కదా అంటూ జానకి నవ్వుతూ కవిత ఇచ్చిన బాక్స్ని బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. జాను బయటికి వెళ్ళింది, నేను కూడా తనతో కలిసి వెళ్ళాలనేసి అనుకుంటూ అంకుల్ నేను వెళ్తాను, నాకు డ్యూటీ టైం అయిపోతుందంటూ విలాస్ వెళ్ళిపోతుంటే, విలాస్ నీకోసం ఇవన్నీ తీసుకొచ్చాను, తినకుండా వెళ్తే ఫీల్ అవుతాను అంటూ విలాస్ని ఆపేసి తనను తినేసేలా కవిత ఫోర్స్ చేసి తినిపిస్తుంది. నందనవనం. అనసూయ కళ్ళు తెరిచేసరికి తన మీద ఫ్లవర్స్ పడుతూ రూమ్ మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేసుండేసరికి అనసూయ అదంతా ఆశ్చర్యంగా చూస్తుంటే, మామ్ అంటూ రామ తన దగ్గరికి వచ్చి తన ముందు మోకాళ్ళపై కూర్చుంటూ తన ఒడిలో తలపెట్టి పడుకుంటూ హ్యాపీ మ్యారీడ్ యానివర్సరీ మామ్ అంటూ తనను విష్ చేస్తాడు. రామ, మ్యారేజ్ యానివర్సరీ అంటే మీ అమ్మకే కాదు, మీ అమ్మను చేసుకున్న నాకు కూడా అంటూ ఆనంద్ అనేసరికి, డాడ్ ఏదైనా మామ్ తర్వాతే, నువ్వైనా ఫస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఈజ్ మై మామ్ అంటూ అనుని హత్తుకుని రామ అంటుంటే రామాని ప్రేమగా తలలో చేయి పెట్టి నిమిరింది. మీరు ఎందులోనైనా పోటీ పడచ్చు, బట్ నా రామ నాకు పంచే ప్రేమలో కాదు, నా రామ ప్రేమ ఎప్పటికీ ఈ తల్లికే సొంతం అంటూ రామాని ప్రేమగా చూసింది. అనుకి తర్వాత జనని, జేపీ, కల్పిత్ అండ్ అలా కావేరిలో అంటూ కావేరి అంటే అందరూ వచ్చి విషెస్ చెప్తున్నారు. నామిని కూడా రూమ్లోకి వచ్చేసరికి అను కళ్ళు కోపం తెర్రబడుతుంటే, మామ్ ప్లీజ్ అంటూ రామ అనేసరికి అను తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఈ ఇంట్లో అందరితో పాటే తను కూడా అంటూ నామిని విషెస్ చెప్పేసరికి అను సైలెంట్గా ఉంది. మామ్ నీ యానివర్సరీకి నీకేం గిఫ్ట్ కావాలంటూ రాము అనేసరికి, రామ ఈరోజు మొత్తం నువ్వు నాతోనే ఉండాలి, ఇదే నా గిఫ్ట్, అంతకంటే నాకేం అవసరం లేదు అంటూ అనగానే, మామ్ ఈరోజు మొత్తం నేను నీతోనే ఉంటాను, నిన్ను క్షణం కూడా వదిలిపెట్టను అంటూ రామ అనుకి మాటిస్తాడు. రామ ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా గుడికి వెళ్ళాలి, ఈసారి నువ్వు కూడా వస్తున్నావు, అదే నాకు హ్యాపీగా ఉంది, అందరూ వెళ్ళి రెడీ అవ్వండి. మామ్ అందరూ అంటే అంటూ రామ నామిని వైపు చూస్తుంటే, రామ మన ఇంట్లో పని వాళ్ళని కూడా మన వాళ్ళలాగానే చూస్తాం కదా అంటూ అనేసరికి అందరూ కూడా అక్కడి నుంచి గుడికి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి వెళ్తారు. రామ గుడికి టైం అవుతుంది నాన్న అంటూ అను పిలుస్తుంటే, మామ్ మేమంతా వచ్చేసి రెడీగా ఉన్నాం, బట్ అత్తయ్య మావయ్య రాలేదు. అల్లుడు నేను వచ్చాను, బట్ మీ అత్తయ్య రూమ్లో లేదు, కిందే ఉంటుంది కదా అనేసి వచ్చాను, ఇక్కడ కూడా లేదా అంటూ జేపీ అంకుల్ అనేసరికి అందరూ కూడా కావేరి కోసం చూస్తున్నారు. ఆంటీ మీరేంటి గుడికి వెళ్లకుండా ఏం వెతుకుతున్నారు? జనని నువ్వేమైనా కవితను చూసావా, కనిపించట్లేదు అంటూ అనేసరికి, కావేరి అంటే టెర్రస్ పైకి వెళ్ళడం చూశాను, తనతోనే సత్య కూడా ఉన్నాడు. సత్య వాడికేం పని, ఇంట్లో పని చేయకుండా కావేరి వెనకే తిరుగుతున్నాడు అంటూ జేపీ అంటుంటే అందరూ కూడా కావేరి కోసం టెర్రస్ పైకి వెళ్ళారు. సత్య ఓ మంచి పనోడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వరదొస్తే పొంగేది కావేరి, నేనుండేది అలా కావేరి. కావేరి ఏం చేస్తున్నావే అంటూ జేపీ అండ్ వెనకే అందరూ కూడా అక్కడికి వచ్చేసరికి కావేరి అందరినీ చూసి ఇప్పుడు అనసూయ ఏమంటుందో అనేసి చూస్తుంది. వదినా అంటూ భయంగా చూస్తుంది. చా నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు ఇలానే ఉంటావా? ఈరోజు నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, ఇదంతా కట్టిపెట్టి పద అంటూ అనేసరికి కావేరి సరేనంటూ తల ఊపుతుంది. కావేరి ఏంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావు,
నీతో పాటు నీ పనోడు సత్తిగాడు కూడా వచ్చాడు కదా, వాడెక్కడ చచ్చాడు? అంతలో టెర్రస్ పైన ఉన్న ట్యాంకర్ లోపల నుండి సౌండ్ వస్తుంటే ఆ సౌండ్ ఏంటి అనేసి అందరూ కూడా ట్యాంకును చూస్తూ నిన్నే అడుగుతున్నాం కదా, ఏం చేసావే అంటూ జేపీ అంటాడు. జేపీ గారు, మరేమో అందరూ సెలబ్రిటీస్ హోమ్ టూర్ అంటూ అన్నీ చూపించారు. చివరికి వాష్రూమ్ కూడా చూపించారు. బట్ ఎవరు ట్యాంక్ చూపించలేదు కదా, అందుకే నేను కొత్తగా ట్యాంకర్ టూర్ చేస్తున్నాను. కావేరి మాటకు అందరూ కూడా అంటే ఇప్పుడు ఆ ట్యాంకులో అంటూ షాక్ అడుగుతూ చూస్తుంటే రామ్ ఫాస్ట్గా వెళ్ళి ట్యాంక్ ఓపెన్ చేసేసరికి బ్రతుకు జీవుడా అంటూ సత్యమ్మ బయటకు వచ్చాడు. సత్యమ్మ, నువ్వేంట్రా ఇలా తడిచిపోయావు? ట్యాంకులో స్వెట్ పోసిందా? వెదవా, కాసేపు ఉంటే బాగుండేది కదా. నీకోసం అందులో ఫుడ్ బెడ్ అన్నీ అరేంజ్ చేశాను కదా. ఈవినింగ్ వచ్చే వరకు ఆగలేకపోయావు. ఈ మంత్ నీ శాలరీ కట్, వెదవ సన్నాసి. అమ్మగారు, ఆ ట్యాంకులో వాటర్ ఆన్ చేశారు. నేనున్నానని తెలియక చేసినట్టున్నారు, లేదంటే నేను పోయేవాణ్ణి. తెలియకేంట్రా, నేనే తెలిసి ఆన్ చేశాను కదా. మన ఫ్యాన్స్కి ఇది వాటర్ ట్యాంక్ అని మనం యూజ్ చేస్తున్నామని తెలియాలి కదా అంటూ చాలా గొప్పగా చెప్పింది కావేరి. సత్తమ్మ, ఈరోజు నా బ్లాగ్ని నాశనం చేసావు సత్తమ్మ. అమ్మగారు, నేను ఇంకెప్పుడు మీరు చెప్పేది చేయను. ఏదో డబ్బు కోసం చేశాను. సత్తిగా, నువ్వు కూడా తనతో కలిసి ఏంట్రా చేసేది? అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఈరోజు చచ్చేవాడివి. చెల్లెమ్మ, బాగా చెప్పావు. ఈరోజు నీకు టైం చాలా బాగుందిరా సత్తిగా. వాటర్ ట్యాంక్ కాబట్టి సరిపోయింది, అదే సెప్టిక్ ట్యాంక్ అనే థాట్ రాలేదు కదా అంటూ జేపీ సర్కాస్టింగ్గా అంటుంటే, జేపీ గారు, ఈ ఐడియా చాలా బాగుంది, నాకెందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఫోన్ పెట్టింది. ఫోర్స్ పెట్టింది. కావేరి అంటే ఎక్స్ప్రెషన్కి అందరూ షాక్ అవుతుంటే సత్యమ్మ కిందికి పారిపోయాడు. హర్ష, నువ్వేంట్రా ఇంకా రాలేదు? ఈరోజు ఇంపార్టెంట్ కాంట్రాక్ట్కి సంబంధించిన పేపర్స్ మీద నువ్వు సైన్ చేయాలి కదా. రేపే టెండర్ సబ్మిషన్కి లాస్ట్ డేట్. మర్చిపోయి ఎక్కడ సైన్ చేస్తున్నావు? మళ్ళీ ఎవరైనా నైట్ తగిలారా? రేయ్, నీకెప్పుడు అదే అవా బావా? ఎవరు ఏం మాట్లాడుతున్నారు? నువ్వేంటో మన రీడర్స్కి తెలుసు కానీ నువ్విప్పుడు వచ్చేదేమైనా ఉందా లేదా? హర్ష తన ఫోర్హెడ్ని ఫింగర్తో రబ్ చేసుకుంటూ, నేను ఈరోజు ఆఫీస్కి రావట్లేదు. ఆ పేపర్స్ని నువ్వు చెక్ చేసి నేను అడ్రస్ సెండ్ చేస్తాను, అక్కడికి వచ్చి సైన్ తీసుకో అంటూ కాల్ కట్ చేశాడు. ఇక్కడ రామ వెళ్ళలేదు, రామ ఆఫీస్కి వెళ్ళట్లేదు, హర్ష కూడా వెళ్ళట్లేదు. ఇద్దరు ఒకటేనా? రామ గుడికి వచ్చాక కూడా ఈ మొబైల్ ఏంటి? మన పనులు అన్నీ కూడా పక్కన పెట్టి మనసుని ప్రశాంతంగా నిర్మలంగా చేసుకొని గుడికి రావాలి. మామ్, జస్ట్ చిన్న ఆఫీస్ కాల్ వస్తే అటెండ్ చేశానంటూ రామ తన మొబైల్ని కారులోనే పెట్టేసి కార్ లాక్ చేసి గుళ్ళోకి వచ్చాడు. రీడర్స్, హర్షకి వైశాల్ కాల్ చేశాడు అండ్ రామాకి ఆఫీస్ కాల్ వచ్చింది. క్లియర్గా ఉన్నారు కదా? కావేరి, నీకు ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ కూడా నువ్వేమైనా చేశావంటే అనసూయ చేతిలో అయిపోతావు. జేపీ గారు, మీరేం కంగారు పడకండి. ఇప్పుడు నేనేం చేయట్లేదు. అదేంటంటే ఈరోజు రామ ఈవినింగ్ యానివర్సరీ పార్టీ అరేంజ్ చేశాడు కదా, ఆ పార్టీ కోసం నాకు చాలా పనులున్నాయి. అందుకే నా కోసం షాపింగ్ చేసుకుంటున్నా. నా ఫ్యాన్స్ నన్ను చూసి మెస్మరైజ్ అయిపోతారు. రామ, నెక్స్ట్ ఇయర్ నీతో పాటు నా కోడలు కూడా కలిసి వస్తుంది కదా, ఆ రోజు కోసం నా కోడలు కోసం వెయిట్ చేస్తున్నాను. అను, నీకు కోడలు తప్పకుండా వస్తుంది, కానీ నువ్వు కనీసం కాసేపైనా నీ భర్త కోసం ఆలోచిస్తే బాగుంటుంది కదా. ఈరోజు మన పెళ్లి రోజు కదా అంటూ ఆనంద్ అనేసరికి అందరూ కూడా నవ్వుతూ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. నాకు కావలసినవన్నీ ఇచ్చావు. బంగారం లాంటి కొడుకునిచ్చి తన పెళ్ళిని చూడనివ్వకుండా ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు? నా కాబోయే కోడల్ని త్వరగా నాకు చూపించు అంటూ అనసూయ మనసులోని దేవుణ్ణి వేడుకుంటుంటే తన శారీ పళ్ళు గాలికి ఎగురుతూ పక్కనే ఉన్న దీపపు సమ్మె మీద పడి కాలిపోతుంటే ఈ శారీని కట్టుకోవడమే కాదు, హ్యాండిల్ చేయడం కూడా కష్టమే. అసలు ఇంత వెయిట్ శారీస్ని ఎలా బేర్ చేస్తారో. అసలే అకాడమీకి టైం అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళాలంటూ జానకి వెళ్తూ దీపానికి శారీ అంటుకోవడం చూసి జానకి పరుగున తన దగ్గరికి వెళ్ళి తనని ముందుకు నెట్టింది.
అనసూయ ఒక్కసారిగా తన ముందుకు పడేసరికి తన మీద తన శారీ మీద పసుపు కుంకుమ పడిపోయాయి. అనసూయ తన శారీని చూస్తూ తన కోపం నశాలానికి అంటింది. ఆంటీ ఆర్ యు ఫైన్ అంటూ జానకి తన ముందుకొచ్చేసరికి జానకిని అక్కడ చూసిన అను కోపంగా తన చెయ్యెత్తి జానకిని కొట్టడానికి చెంప వరకు తీసుకొచ్చేసరికి జానకి కళ్ళు మూసుకుంటే అను తన చెయ్యి చెంప దగ్గర ఆపేసింది. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, అందుకే నువ్వు చేసిన దానికి నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను. ఆ రోజు నిన్ను కొట్టానని నా మీద కోపంతో ఇదంతా చేశావా? ఈరోజు నా పెళ్లి రోజుని నా కొడుకు నా మీద ప్రేమతో నా కోసం తీసుకొచ్చాడు. అలాంటి ఈ శారీని నువ్వు స్పాయిల్ చేశావు. నిన్ను చూసినా కలిసినా నాకెప్పుడు ఏదొక చెడు జరుగుతూనే ఉంది. నువ్వెప్పుడు నా కళ్ళకు కనిపించకు. చీర కట్టుకుంటే సరిపోదు, ఆ చీర గొప్పతనం ఇచ్చేవాళ్ళ మనసు తెలిసి ఉండాలి. నీకు అలాంటి మనసు లేదు. నీ వల్ల నా డే స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదంటూ అనసూయ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిన్న ఆవిడాన్ని మాటలంటుంటే నువ్వేం మాట్లాడకుండా అలా ఉన్నావు? తనకి జరిగింది చెప్పచ్చు కదా. ఈరోజు నువ్వు తనని మంచి సేవ్ చేసావు కదా. మనం చేసే మంచి కనిపిస్తే సరిపోతుంది, అంతేకాని మనం కనిపించాల్సిన అవసరం లేదు. తన మాటల్లో ఉన్నది కోపం కాదు, బాధ, భయం. ఆ సారీ తన కొడుకు తనకి గిఫ్ట్ చేశాడు. జస్ట్ పసుపు కుంకుమ పడినందుకే బాధపడ్డారు. అదే జరిగింది తెలిస్తే వాళ్ళ స్పెషల్ డే అప్సెట్ అవుతుంది కదా. తను కావాలని అడిగితే నేను హెల్ప్ చేయలేదు కదా. తన దగ్గర నుంచి థ్యాంక్స్ని యాక్సెప్ట్ చేయడానికి అంటూ జానకి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంది. మామ్, వాట్ హ్యాపెండ్, ఏమైంది అంటూ తనని చూస్తూ అడిగిన రామ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని అను శారీని వాటర్తో క్లీన్ చేస్తున్నాడు. భూమి బయటకు వెళ్ళడానికి వస్తూ అక్కడ కాస్త దూరంగా అనసూయని చూడగానే తన ముందు వంగి తన శారీని క్లీన్ చేస్తున్న రామాని చూసి ఈ అబ్బాయి ఆంటీ కొడుకు అనుకుంటా అనేసి అటుగా తిరుగున్న అతన్ని, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చూస్తూ అక్కడి నుంచి నవ్వుతూ కిందకి వెళ్ళిపోయింది. రామా, ఇంటికి వెళ్ళాక క్లీన్ చేసుకుంటాను. మనం ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదామా? మామ్, ఐ హ్యావ్ సమ్ వర్క్, నేను కాసేపట్లో వచ్చేస్తాను. రామా, ఈరోజు నువ్వు నాతోనే ఉంటానని మాటిచ్చావు కదా. అను నీ కొడుకు మన మ్యారేజ్ యానివర్సరీని గ్రాండ్గా ప్లాన్ చేసి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడు. నీ పక్కనే ఉంటే కుదరదు కదా, వాడేం చిన్నపిల్లాడు కాదా, వాడే వచ్చేస్తాడు, నువ్వు పద అంటూ అనుని తీసుకొని ఆనంద్ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. కవిత, నువ్వేం చేస్తున్నావు? జానకితో కలిసి మన గుడికి వెళ్దామన్నావు, తర్వాత జానకినే వెళ్ళమన్నావు, ఇప్పుడు మళ్ళీ నన్ను గుడికి తీసుకొచ్చావు. అసలు నువ్వేం చేస్తున్నావు అంటూ శేఖర్ అంటూ స్టెప్స్ ఎక్కుతున్నాడు. శేఖర్ గారు, నాకు అప్పుడు వెళ్ళాలనిపించలేదు, అందుకే జానకిని పంపించాను. ఇప్పుడు రావాలనిపించింది, తీసుకొచ్చాను అంటూ కవిత స్టెప్స్ ఎక్కుతూ, జాను నువ్వు ఈ గుడికే వచ్చావా అంటూ జానకి ఎదురు రావడం చూసి జానకిని అనేసరికి అమ్మ అంటూ జానకి కవిత వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అమ్మ, నువ్వు వస్తున్నావంటే నేను వెయిట్ చేసేదాన్ని కదా. జాను, నీకు అకాడమీకి టైం అవుతుంది కదా, అందుకే నిన్ను ముందు పంపించాను. శేఖర్ గారు, అర్చన కోసం పూలు కొబ్బరికాయ మర్చిపోయాను. కవిత, నా వల్ల కాదు, నీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రాలేను అంటూ శేఖర్ అంటుంటే, నాన్న నేను తీసుకొస్తాను అంటూ జానకి అనేసరికి నీకు టైం అవుతుంది కదా జాను, నువ్వు వెళ్ళు అంటూ కవిత అంటున్నా, పర్లేదమ్మా, నేను ఇచ్చి వెళ్తాలే, మీరు గుళ్ళోకి వెళ్ళండి అంటూ జానకి కిందకి వెళ్తుంటే కవిత వాళ్ళు పైకి వెళ్తున్నారు. అనసూయ గారు అంటూ అనుని చూడగానే కవిత తన దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది. కవిత గారు, మిమ్మల్ని ఇలా మళ్ళీ కలుస్తానా అనుకోలేదు అంటూ అను, నేను కూడా అంటూ కవిత ఇద్దరు మాట్లాడుకుంటూ శేఖర్ని అను ఫ్యామిలీ కవిత వాళ్ళకి పరిచయం చేసుకున్నారు. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ, ఈవినింగ్ పార్టీ ఉంది, విజిటింగ్ కార్డ్ ఇస్తున్నాను అనేసి అనుకోకుండా మీరు అండ్ మీ హస్బెండ్ తప్పకుండా రావాలి, మీరు రాకపోతే ఒప్పుకోను అంటూ అను అనేసరికి ఇద్దరు కాసేపు మాట్లాడుకొని కవిత వాళ్ళు మళ్ళీ స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోయారు. అమ్మ అంటూ కవిత దగ్గరికి జానకి వచ్చి తనకి కవరిస్తుంది. అమ్మ, ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది? జాను, నాకు ఈ మధ్య ఇక్కడ ఒక ఫ్రెండ్ అయ్యారు అన్నాను కదా, తను ఈరోజు అనుకోకుండా గుళ్ళో కలిసింది. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి మనల్ని ఇన్వైట్ చేశారు. బట్ ఈరోజు నీ బర్త్డే కదా.
అమ్మ వాళ్ళు నిన్ను అంతలా పిలిచారు కదా, వెళ్ళకపోతే బాగోదు, మీరు వెళ్ళండి. జాను అదేంటి, నువ్వు కూడా మాతో రావచ్చు కదా. "హ్మ్, నువ్వు పార్టీకి వెళ్ళేది పిలిచారని కాదు, ఆ పార్టీకి నన్ను తీసుకెళ్ళడానికని నాకు తెలుసు కదా. నేను రావట్లేదు. ఈవినింగ్ ఇంటికి రావడానికి కూడా లేట్ అవుతుంది" అంటూ జాను అక్కడి నుంచి పరుగున బయటికి వెళ్ళిపోతుంటే, జాను రావట్లేదే, వచ్చుంటే బాగుండేది. పర్లేదు, నేనే మంచి సంబంధం చూస్తాను అనేసి డల్ అవుతూ కవిత ఆంటీ గుళ్ళోకి వెళ్ళింది. జాను స్టెప్స్ దిగుతూ కిందకి చూస్తూ వస్తున్న తనని ఎదురుగా ఏదో డాష్ ఇచ్చేసరికి సడన్గా తనకి తగిలిన దాన్ని తట్టుకుంటూ జానకి ముందుకు పడేసరికి అటువైపు తిరుగున్న అతను జానకిని పడకుండా తన చేతులతో పట్టుకునేసరికి జానకి అతన్ని అక్కడ చూసేసరికి అలానే చూస్తుంది. ఇంతకీ అక్కడెవరు, రామానే ఉన్నాడా, లేకపోతే జానకి బర్త్డే అని హర్ష వచ్చాడా, ఇంతకీ మరి ఎవరొచ్చారు అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.